ఈ జూలై నెలలో ఇప్పటి వరకు పడనంతలా మార్కెట్ ఇవాళైతే పడింది. ఇది నిఫ్టీ రిలేటెడ్ గానే కాదు, పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా ఇవాళ డీప్ కట్స్ అయితే మనం చూసాం. ఇన్ రీసెంట్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ని ఇంత కన్సిస్టెంట్ గా డైలీ చార్ట్ లోనూ ఇంత కన్సిస్టెంట్ గా మార్కెట్ పడ్డాం. గ్లోబల్ గా ఏదైనా సినారియోస్ జరిగితే తప్పించి మన మార్కెట్ లో ఇన్ రీసెంట్ మంత్స్ ఇలాంటి పిక్చర్ కనిపించలేదు. సో పోర్ట్ఫోలియో లెవెల్లో వస్తున్న ఈ ఫాల్ ఎంతవరకు ఉండడానికి ఛాన్స్ ఉంది, నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఫాల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నేను మీకు ప్లే చేస్తాను. మూవీస్ చూసే వాళ్ళు ఉంటారా ఎక్కువగా, పర్టికులర్ గా ఇంగ్లీష్ మూవీస్, మిమ్మల్ని అది ఎంటర్టైన్ చేస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ అక్కడి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయిన పవల్ గారు రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. దీంతో పాటు మన కామర్స్ మినిస్ట్రీ అయిన పీయూష్ గోయల్ గారు యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని మాట్లాడుకుంటూ ఉంటున్న ఇతర మార్కెట్ అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ ఇవాల్టి వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 721 పాయింట్స్ ఫాల్ అయ్యి 81,463 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 225 పాయింట్స్ ఫాల్ అయ్యి 24,837 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్స్ ఫాల్ అయ్యి 56,529 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ నిఫ్టీ, పోర్ట్ఫోలియో లెవెల్లో ఉంటున్న మిడ్ క్యాప్ లోను స్మాల్ క్యాప్ లోను స్ట్రాంగ్ ఫాల్ ఇవాళ నిన్న కలిపితే మార్కెట్స్ లో క్లియర్ సెల్లింగ్ అయితే కనిపించింది. సో ఫర్దర్ గా పడుతుంటే ఎక్కడ వరకు పడ్డానికి ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ వీటిని మాట్లాడుకునే ముందు, బోత్ నిఫ్టీ అండ్ పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక వీడియోని ప్లే చేస్తాను. కింద మీకు సబ్ టైటిల్స్ లో పడుతూ ఉంటుంది, బట్ దాని ఒక మీనింగ్ నేను ముందే చెప్పేస్తాను. దాన్ని మైండ్ లో పెట్టుకుని ఆ వీడియో చూడండి. అందులో ఏం జరుగుతుంటుందంటే, స్టార్టింగ్ లో ట్రంప్ $3.1 బిలియన్ ఖర్చు పెట్టినట్టున్నారు ఇవన్నీ కట్టడానికని పవెల్ అడుగుతారు. అంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అడుగుతారు, అవునా అన్నట్టు చూస్తూ, లేదు లేదు మీరు 5 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ లెక్కలు కూడా దీంట్లో కలిపేస్తున్నారు, అది పాతది అనేలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియో. ఒక దేశపు ప్రెసిడెంట్ అండ్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ మధ్యలో ఎలాంటి వాతావరణం నెలకొంటుందని, మీరు దుబారా చేస్తున్నారు డబ్బులు ఇండైరెక్ట్ గా ట్రంప్ ఆ మాటలను చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడుతూ, నేను పవల్ ని ఫైర్ చేయను, తన జాబ్ నుంచి తీసేయను, బట్ తను కూడా తను చేయాల్సింది రైట్ వేలో చేస్తాడని అనుకుంటున్నాను. దట్ మీన్ రేట్ కట్ అనమాట. రేట్ కట్ చేస్తాడనే అనుకుంటున్నాను. రైట్ టైంలో తను రేట్ కట్ చేయాలనేలా తన సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళిద్దరూ కలిసి బహిరంగంగా ఇవాళ మాట్లాడడం, కలవడం, అది కూడా కొద్ది రోజుల ముందు, ఈ ఫెడ్ మీటింగ్ ఒక కొద్ది రోజుల ముందు ఇదంతా జరుగుతూ ఉండడం, ఫర్దర్ గా మీటింగ్ జరగబోతుంది. అట్లీస్ట్ ఈసారైనా వడ్డీ రేట్లు కట్ చేయనే ఇండైరెక్ట్ ప్రెషర్ ట్రంప్ సైడ్ నుంచి పవల్ కి వెళ్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. బట్ డెసిషన్ ఏంటనేది పవల్ గారు 30 జూలై మిడ్ నైట్ మనకి అప్డేట్ చేస్తారు. అది 31st జూలై మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ థర్స్డే, మంత్లీ ఎక్స్పైరీ ఆ రోజు. అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా పీయూష్ గోయల్ గారు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇండియా యుఎస్ తో ట్రేడ్ డీల్ ని కుదుర్చుకుంటుందని, అది కూడా ఆగస్ట్ మిడిల్ లోనే అయ్యే అవకాశం ఉందని, ఫెంటాస్టిక్ ప్రోగ్రెస్ మా ఇద్దరి మధ్యలో, ఇండియా యుఎస్ మధ్యలో ఉందనేలా పీయూష్ గోయల్ గారి కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ట్రేడ్ డీల్ డిలే అయ్యేది కాదు, కమింగ్ డేస్ లో వస్తుంది, కొంత టైం పడుతుంది, ఆగస్టు మిడిల్ లో ఈ ట్రేడ్ డీల్ అవుతుందనేలా కాన్ఫిడెంట్ గా మన ఇండియా సైడ్ నుంచి పీయూష్ గోయల్ గారు అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ ట్రంప్ ఈ మధ్య ఇండియా అగేనెస్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ట్రంప్ పవల్ ని కామెంట్ చేస్తూ టీజ్ చేస్తూ ఉంటారు కదా, తను లేట్ అని, ఫూల్ అని. ఇప్పుడు మన ఇండియా సైడ్ నుంచి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారు యుఎస్ ఫెడ్ చైర్మన్ ని సపోర్ట్ చేస్తూ తను ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు, తనకు ఎవరి అడ్వైజ్ అవసరం లేదు, తన రోల్ తను సక్సెస్ఫుల్ గా చేస్తున్నారనేలా ట్రంప్ కి కౌంటర్ గా మన ఇండియా సైడ్ నుంచి ఆర్బీఐ గవర్నర్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ టు బి ఫ్రాంక్, గ్లోబల్ మార్కెట్స్ లో పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ మైల్డ్ రెడ్ లో క్లోజ్ అయ్యాయి, వెరస్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో వెళ్ళని లో లెవెల్స్ కి, ఈ జులై మంత్ లో వెళ్ళని లో లెవెల్స్ కి ఇవాళ అయితే వెళ్తున్నాయి. కమింగ్ టు నిఫ్టీ, ఫర్దర్ గా ఇక్కడ నుంచి డౌన్ అవుతూ ఉంటే ద మ్యాక్స్ కేస్ 24,500 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. బట్ ఫర్ ద స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం, అంటే పోర్ట్ఫోలియో లెవెల్లో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటుంటే, ఇక్కడ డ్రా చేస్తున్న లైన్ ఈ రీసెంట్ టైమ్స్ లోనూ సపోర్ట్ తీసుకుంది, గతంలో కూడా మల్టిపుల్ టైమ్స్ అది సపోర్ట్ గా యాక్ట్ చేసింది. 17,900 అంటే సుమారుగా ఇక్కడ ఉంటున్న పాయింట్ నుంచి చూస్తే ఇంకొక 2% ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే మనకి స్మాల్ క్యాప్ స్పేస్ పరంగా కనిపిస్తుంది. సో ఎవరైనా పోర్ట్ఫోలియో లెవెల్లో కంగారు పడుతున్నా, ఇక్కడ నుంచి పడుతున్నప్పుడు ఇంకొక 2% లో ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ జూలై 19th సపోర్ట్ అక్కడ కనిపించి మళ్ళీ ఫర్దర్ గా మార్కెట్స్ పెరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ ఇయర్ జనవరి వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అయింది. అండ్ పడ్డానికి ఏదైనా ప్రామినెంట్ రీజన్స్ ఉన్నాయంటే ఒకసారి ఆలోచిస్తే, నెంబర్స్ వీక్ గా ఉండడం తప్పించి ఐటీ స్పేస్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఈ జూలై 18th నుంచే 4.5% దగ్గరగా ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ ఇండెక్స్ కానీ ఇన్ ద జూలై మంత్ మనకి ఫాల్ అయితే కనిపిస్తుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ వీక్ నెంబర్స్. సో నెంబర్స్ వీక్ గా ఉన్నాయనేది మేజర్ రీజన్ మన మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవడానికి. ప్రాబబుల్లీ
అదే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరగడానికి కూడా రీజన్ అయ్యుండొచ్చు. బట్ మ్యాక్రో ఎకనామిక్ డేటా మాత్రం అంటే ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ కానీ, ఇన్ఫ్లేషన్ డేటా తక్కువలో ఉండడం కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కానీ, రీసెంట్ టైమ్స్ లో యూకే తో కుదుర్చుకున్న డీల్ కానీ, బ్రెజిల్ తో కుదుర్చుకుంటున్న డీల్ కానీ, అండ్ కమింగ్ టైమ్స్ లో యుఎస్ తో కుదుర్చుకునే డీల్ కానీ, ఇవన్నీ కూడా ఏవి ఇండియన్ మార్కెట్స్ ఒక మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ రిలేటెడ్ గా నెగిటివ్ థింగ్ ని రిప్రజెంట్ చేయట్లేదు. సో ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో మార్కెట్ లో అది షార్ట్ టర్మ్ లో ఈ రిజల్ట్స్ కారణంగా ఉంటున్న టెంపరరీ నెగిటివ్ ఇంపాక్ట్. అండ్ డ్యూ టు దిస్ నెంబర్ లార్జ్ క్యాప్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ అయ్యే నెంబర్స్ రాలేదు కదా, పర్టికులర్ గా ఐటీ స్పేస్ లో ఇన్ఫోసిస్ మినహాయించి. అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కూడా నెస్లే కానీ, దానికి ముందు ఉంటున్న ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పోస్ట్ చేసిన నెంబర్స్ లో కూడా అంత స్ట్రెంత్ కనిపించకపోవడం, ఈ రెండు ఇండెక్స్ లో వస్తున్న ఫాల్, బ్యాంకింగ్ స్పేస్ బానే ఉంటున్నా ప్రాబబ్లీ ఈ రెండిట్లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉండడమే మేజర్ గా ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని డౌన్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ 86% దగ్గరగా నెట్ షార్ట్స్ మార్కెట్ లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా 0.5-0.6% దగ్గరగా ఓవర్ నైట్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ వీటి ధరలు ఎలా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఉన్న ఒకే ఒక ఈవెంట్ ఇన్ కమింగ్ డేస్ ఫెడ్ ఈవెంట్, అది 30 మిడ్ నైట్ మనకి అప్డేట్ అవుతుంది, 31st మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ జాబ్ కట్స్ పరంగా ఇంటెల్ వాళ్ళు కూడా 25,000 జాబ్స్ ని ఈ 2025 లో కట్ చేయబోతున్నట్టు, మేజర్ ప్రాజెక్ట్స్ పరంగా వర్క్ హాల్ట్ అవుతూ ఉండడం, అనుకున్న విధంగా వర్క్ లేకపోతూ ఉండడమే 24,000 నుంచి 25,000 జాబ్స్ ఈ ఇయర్ లో కట్ చేయబోతున్నట్టు ఇంటెల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఇంటెల్ వరకు జాబ్ కట్స్ ఒక పేరుని ప్రధానంగా మనం ఈ ఐటీ స్పేస్ లో వింటూ ఉన్నాం. ఐటీ జాబ్స్ అనే కాదు, ఏ ఇతర జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా ఆ పర్టికులర్ ఫీల్డ్ లో జరుగుతున్న చేంజెస్ ని అర్థం చేసుకుంటూ ప్రాపర్ స్కిల్స్ ని అక్వైర్ చేసి రెలెవెంట్ గా ఫీల్డ్ లో ఉండడానికి ప్రయత్నించండి, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్ లో ఆప్షన్ సెల్ చేస్తున్న వాళ్ళకి మార్కెట్ వోలటాలిటీ చాలా డౌన్ వచ్చేసింది, లాస్ట్ 10 years లోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఫర్దర్ గా విక్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒకే దగ్గరగా ఉంది, సెల్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చేసాయని అదే కంటిన్యూ చేస్తూ వెళ్ళకండి. విక్స్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్స్. ఈవెన్ ఈ చార్ట్ ని కూడా మీకు చూపించాను. హిస్టారికల్ గా ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి విక్స్ మళ్ళీ పెరిగే ప్రయత్నం జరిగింది. కాబట్టి అలా జరిగితే మీరు సెల్ చేస్తుంటే వాటి ప్రీమియమ్స్ పెరిగే అవకాశం ఉందన్నానా. ఇవాళ లాస్ట్ 2 days బ్యాక్ వెళ్ళిన లో లెవెల్స్ నుంచి చూస్తే విక్స్ 18% దగ్గరగా పెరుగుతున్నట్టు, అండ్ ఇవాళ ఒక్క రోజే 5% దగ్గరగా పెరుగుతున్నట్టు. యూజువల్ గా 10 to 25 ఇన్ బిట్వీన్ ఉంటుంది, యావరేజ్ గా 15 to 18 ఇన్ బిట్వీన్ మనకి చాలా టైం వరకు కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. సో లో లెవెల్స్ కి వెళ్ళిపోయినప్పుడు దానికి ముందంతా ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి అదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనే దాంట్లో ఉండిపోతాం. కానీ కొన్నిసార్లు టూ మచ్ విక్స్ ఫాల్ అయినప్పుడు కొంచెం మార్కెట్ నుంచి దూరంగా వచ్చి మళ్ళీ విక్స్ యావరేజ్ మీన్ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ లోకి వెళ్తూ ఉండడం, విక్స్ బేస్డ్ గా మూవ్ అవుతూ ఉండడం, మార్కెట్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్న ఆప్షన్ సెల్లర్స్ ఫోకస్ చేస్తూ ఉండేది. కాబట్టి ఆ లో లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు అలా అలర్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు సౌత్ కొరియాకి సంబంధించిన బ్యూజిన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకున్నారు. దేనికోసం? స్మార్ట్ ఆడియో డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. అంటే ఇప్పుడు ఈ సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీతో వీళ్ళు టైఅప్ అయిపోయి సౌండ్ బార్స్ ని, టీవీ స్పీకర్స్ ని, బ్లూటూత్ ఆడియోస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని, ఇక్కడే మన దగ్గరే లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి Q3 FY26 లో వాటి షిప్మెంట్స్ జరుగుతాయని ఇప్పుడు వీళ్ళు ఎవరితైతే టైఅప్ అయ్యారో దాని కారణంగా వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ పరంగా వీళ్ళకి సపోర్ట్ దొరుకుతూ వీళ్ళు ఇప్పటి వరకు ఏసీస్ అండ్ హోమ్ అప్లయన్సెస్ రిలేటెడ్ గానే కదా ఈ ప్యాక్ డ్యూరబుల్స్ వాళ్ళ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఆడియో సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే వీళ్ళ వర్టికల్స్ ని పెంచుకుంటున్నారు బియాండ్ ఏసీస్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇప్పుడు ఆడియో స్పేస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు, అది కూడా ఒక సౌత్ కొరియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నేమో స్టాక్ ఎక్కువగా పడిందా, తర్వాత నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ ఎలా ఉన్నాయని కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నా. నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కూడా డ్యామ్ రిలేటెడ్ గా బిజినెస్ వాళ్ళకి 1/3 మాత్రమే ఉంటుంది. సో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని స్టేట్మెంట్ చేయడం. అండ్ అనలిస్టులు అందరూ కూడా ఏదైతే వర్స్ట్ ఉందో 30% దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్స్ అండ్ ఈపీఎస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అది ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. వర్స్ట్ అంతా ఫ్యాక్టర్ అయింది. కమింగ్ టైమ్స్ లో బిజినెస్ గ్రో ఉంటే స్టాక్ స్టెబిలైజ్ అవుతుందనే కామెంట్స్ తో ఇవాళ స్టాక్ కొంత బౌన్స్ అయింది. బట్ ఎవరైనా కొనాలనుకుంటున్నా నేను నిన్న చెప్పిన కామెంట్స్ చెప్తున్నాను, కొంత టైం వెయిట్ చేయండి, స్టాక్ ని స్టెబిలైజ్ అవ్వనివ్వండి. వీలైతే 1-2 quarters నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి, తర్వాత కన్విక్షన్ ని బిల్డ్ చేసుకొని స్టాక్ ని కొనండి. పడింది కదా అని కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు మాత్రం యుఫోరియాతో ముందుకు వెళ్ళదు. అండ్ ఆల్రెడీ కొన్న వాళ్ళకి చెప్తున్నాను, నిన్న నేను మీకు ఓన్లీ డేటా ఏదైతే ఉంటున్నా నెగిటివ్ అప్డేట్ ఉందో అదే షేర్ చేశాను. అది ఎప్పటి నుంచో మార్కెట్ లో స్పెక్యులేట్ అవుతూ రూమర్స్ గా వస్తున్నదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది స్టాక్ లో. బట్ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైన్ ని మీకు ఇస్తున్నాను,
ఎవరైనా ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు దీని మీద బేస్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ని బిల్డ్ చేసుకోండి. మన ఇండియాలో పవర్ త్రూ ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతున్నది ఎంతో తెలుసా? 6 to 7%. వెరీ లో స్టేజెస్ లో ప్రెసెంట్ ఇండియా ఉంది. అంటే ఆ సెగ్మెంట్ లోకి ఎక్కువగా వెళ్ళలేదు. బట్ ఆన్ కమింగ్ టైమ్స్ ఇండస్ట్రీస్ డెవలప్ అవడం, పవర్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్స్ పెరగడం, యాజ్ ఎ డెవలపింగ్ ఎకానమీ పవర్ ట్రేడింగ్ అనేది ఎక్స్చేంజెస్ లో పెరుగుతుంది. 6 to 7% మన దగ్గర ఉందా? డెవలప్డ్ నేషన్స్ లో అండ్ ఇతర కంట్రీస్ లో ఎంత ఉంటుందో తెలుసా? మినిమం 40% టు మాక్సిమం 70-80% వరకు కూడా ఉంటుంది. లైక్ యూరోప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మీరు. సో ఈవెన్ ఇప్పుడు ఉంటున్న 6% నుంచి మనది 12% కి వెళ్తేనే బిజినెస్ డబుల్ అవుతున్నట్టు, అండ్ 24 కి వెళ్తే 48 కి వెళ్తే సో ఎంత మల్టిప్లై అవడానికి ఛాన్స్ ఉంది, ఈ సెగ్మెంట్ లో ఎంత గ్రోత్ కి ఛాన్స్ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఏ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడైనా మనం చూడాల్సింది అదే కదా. అది ఎంత తక్కువ వాల్యుయేషన్ లోకి వస్తుంది, అది ఎక్స్పెన్సివ్ గా వస్తుందని కాదు, ఆ స్పేస్ లో అది ఎంత గ్రో అవడానికి ఛాన్స్ ఉంది, ఇది మనం గమనించాల్సింది. సో ఈ ఒక్క థీమ్ మీద మీరు వర్క్ చేయడానికి చూడండి. అండ్ ఐఎక్స్ వాళ్ళకి ఓన్లీ ఐఎక్స్ మాత్రమే కాదు, ఐజిఎక్స్ అండ్ ఐసిఎక్స్ కూడా ఉంది. ఐసిఎక్స్ ని పక్కన పెట్టేసండి. ఐజిఎక్స్ ఈసారి వీళ్ళ నెంబర్స్ లో చూస్తే దాంట్లోంచి ఇన్కమ్ కూడా పెరిగింది వీళ్ళకి. సో కాబట్టి కొత్తగా కొనాలనుకుంటున్న వాళ్ళు, మీకు ఇప్పటి వరకు దీంట్లో కొనలేదంటేనే మీకు ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ అనిపించక జస్ట్ పడింది కదా అని ఎంటర్ అయిపోకండి. వెయిట్ చేయండి, అనాలిసిస్ చేయండి, స్టడీ చేసి 1-2 క్వార్టర్ నెంబర్స్ ని చూసి అంతా బానే ఉందనుకోండి, ఖచ్చితంగా స్టాక్ పెరుగుతుంది. పెరిగాకైనా స్టెబిలైజ్ అయ్యాక ఫ్యూచర్ గ్రోత్ ని ఉద్దేశించి ఎంటర్ అవడం వేరు. ఆర్ ప్రాపర్ స్టడీ చేయకుండా ఏదోలా మనకి డిస్కౌంట్ లో ఉంది కదా అని ఎంటర్ అయిపోయి తర్వాత రోజుల్లో పడుతుంటే నేను రాంగ్ గా స్టెప్ తీసుకున్నానని పడ్డప్పుడు ఎగ్జిట్ అయితే, దీంట్లో అని కాదు దేంట్లోనే ఈ మెంటాలిటీతో మనం డబ్బుల్ని సంపాదించలేం. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, పవర్ ట్రేడింగ్ ఇండియాలో ఎంత పర్సెంటేజెస్ లో ప్రెసెంట్ ఉంది, డెవలప్డ్ ఎకానమీస్ లో ఎంత ఉంది, ఎంత స్పేస్ ఉంది ఈ మధ్యలో అనేది మీరు చూస్తే ఇండియాలో స్ట్రాంగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ పవర్ ట్రేడింగ్ పరంగా పెరుగుతాయి. అది ఐఎక్స్ కే పెరుగుతుందంటే కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ కూడా పెరుగుతుంది. బట్ అట్లీస్ట్ ఆ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా? వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఈక్వల్ గా అందరికి షేర్ ని డివైడ్ చేసుకున్నా ఇప్పుడున్న బిజినెస్ కంటే ఆ మార్కెట్ షేర్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వీళ్ళ బిజినెస్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ డ్యూ టు రీసెంట్ ఫాల్స్ పిఈ కూడా చాలా వరకు కూల్ ఆఫ్ అయింది. కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు దీని రిలేటెడ్ గా స్టడీ చేసి ఫర్దర్ గా మీకు బిల్డ్ అవుతున్న కన్విక్షన్ తో డెసిషన్ ని తీసుకోండి. బట్ ఫర్ మీ నాకైతే కొంత టైం వరకు ఈ పాయింట్స్ లోనే కన్సాలిడేట్ అవుతుంది నెంబర్స్ ని చూసే వరకు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ 1-2 క్వార్టర్స్, అట్లీస్ట్ 1 క్వార్టర్ నెంబర్స్ చూసే వరకైనా, నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ చూసే వరకైనా ఐఎక్స్ లో కన్సాలిడేషన్ ఉండొచ్చు. ఆర్ మేనేజ్మెంట్ ఈ లోపైన బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చింది అనుకోండి స్ట్రాంగ్ గా, ఈ పాయింట్ కి స్ట్రాంగ్ క్లారిఫికేషన్ లేదు, జస్ట్ 1/3 నెంబర్స్ మాత్రం ఇంపాక్ట్ అవుతాయి, అది కూడా ఎంత ఇంపాక్ట్ అవుతాయో చూడాలి. ఈ పాయింట్ మేమేం కామెంట్ చేయలేమంటున్నారు. కమింగ్ టైమ్స్ లో కానీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తే ఇది ఇంపాక్ట్ ఇంతే ఉంటది అనేలా కన్ఫర్మేషన్ ఏదైనా పాజిటివ్ గా ఉంటే ప్రాబబ్లీ అప్పుడు ఏదైనా రియాక్షన్ ఉండొచ్చేమో. ఈ లోపు అయితే మార్కెట్ నెంబర్స్ కోసమే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేసిన నెంబర్స్ నిన్న మాట్లాడుకున్నాం, అది బాగున్నాయి. ఇది ఐఎక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేటెడ్ న్యూ డేటా. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. భారత్ డైనమిక్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి 809 crores విలువ చేసే ఆర్డర్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ పరంగా లభించిందని, ఇది ఏవిఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుందని చెప్తున్నారు. ఏవిఎన్ఎల్ అంటే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. ఈ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయా, వీటిని నెక్స్ట్ 3 years లో సప్లై చేస్తారని నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ తో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే డిఫెన్స్ స్పేస్ లో బిఎల్ వాళ్ళకి 1640 crore విలువ చేసే ఆర్డర్ ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ పరంగా లభించినట్టు అప్డేట్ చేశారు. అలాగే వీళ్ళకి ఇంకొక ఆర్డర్ కూడా 563 crores కి విలువ చేసేది మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ సిస్టమ్స్ పరంగా లభించిందని, సీకర్స్, జామర్స్, యాక్టివ్ యాంటీనా అరేస్, స్పేర్స్ అండ్ సర్వీసెస్ ఇందులో భాగంగా వీళ్ళు అందించనున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసింది. బికాస్ వాళ్ళు ఓటీటీ అనేసరికి రెగ్యులేషన్స్ తక్కువ ఉంటాయి, స్క్రీనింగ్ తక్కువ ఉంటుంది, ఎవరి అప్రూవల్స్ కూడా పెద్దగా అవసరం లేదు. కాబట్టి కంటెంట్ పరంగా ఒక లిమిట్ దాటి అశ్లీలత ఎక్కువ పెట్టి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు కొన్ని సైట్స్ ప్రయత్నిస్తున్నాయని, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయని, 26 వెబ్సైట్స్ దగ్గరగా 14 యాప్స్ దగ్గరగా, ఆ 14 లో 9 గూగుల్ ప్లే స్టోర్ లో, 5 యాపిల్ యాప్ స్టోర్ లో ఉంటున్న వాటిని బ్యాన్ అయితే ఇండియన్ గవర్నమెంట్ చేశారు. ఆ లిస్ట్ ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ప్రతిదీ నార్మలైజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద కంటెంట్. వల్గర్ జోక్స్ కానీ, ఆబ్సెన్స్ కంటెంట్ కానీ, అశ్లీలత కానీ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది కదా అని, పర్టికులర్ గా యువత దానికి అట్రాక్ట్ అవుతారు కదా అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఈవెన్ కంటెంట్ మేక్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వేలోనే వెళ్తూ హద్దులు దాటి ప్రవర్తిస్తుండేసరికి గవర్నమెంట్ ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. బట్ కొన్ని దగ్గరలో చూస్తున్నాను ఇది క్రియేటివిటీని ఆపుతున్నట్టని. మీరు దేని సపోర్ట్ చేస్తున్నారు? ఈ అశ్లీలత ఉన్నా లేకపోతే వల్గర్ గా, టూ మచ్ వల్గర్ గా జోక్స్ ఉంటున్న గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయి వాటిని రిస్ట్రిక్ట్ చేయడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఈ పర్టికులర్ కంపెనీ ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలి. వీళ్ళు షేర్స్, సెక్యూరిటీ
సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ వాటి రిలేటెడ్ గా లోన్స్ వీటి పరంగా బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ 1 year లో కానీ 5 years లో కానీ బిజినెస్ లో గ్రోత్ ని చూపిస్తూ స్టాక్ బానే పెరుగుతుంది. బట్ ఇవాళ సడన్ గా 20% పడిపోయింది. ఏంటా అని చూస్తే 1330 crores కు విలువ చేసే బ్లాక్ ట్రేడ్ ఇవాళ ఈ స్టాక్ లో జరిగింది. 20% పడింది. బట్ 20% పడ్డ దగ్గర నుంచి మళ్ళీ స్టాక్ పెరిగిపోతూ ఫ్రమ్ ద లో లెవెల్స్ మళ్ళీ ఇంకొక 20% దగ్గరగా పెరిగింది. ఎవరు ఆ బ్లాక్ డీల్ ఎగ్జిక్యూట్ చేశారో చూడాలి. 2280 రూపీస్ పర్ షేర్ లో బ్లాక్ డీల్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఓపెన్ మార్కెట్ లో. కాబట్టి స్టాక్ లో అంత ఫాల్ సుమారుగా 58,35,000 షేర్ల దగ్గరగా ఇవాళ ట్రేడ్ అయ్యాయి ఆ ఒక్క పాయింట్ లో. సో దీంట్లో ఒకవేళ సెల్లర్స్ గా కానీ ఎఫ్ఐస్ ఉన్నా, బయర్స్ గా కానీ ఎఫ్ఐఎస్ ఉన్నా మీకు ఎఫ్ఐడిఐ నెంబర్ లో కంప్లీట్ చేంజ్ ఉంటది. సో ఏదైనా ఎఫ్ఐడిఐ డేటా ఇవాళ పాజిటివ్ గా ఉన్నా సరే ప్రాబబ్లీ ఈ డీల్ ఇంపాక్ట్ అయ్యుండొచ్చు. ఈ డీల్ రిలేటెడ్ గా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ పరంగా ఉంటే నేను దాన్ని కూడా ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసినప్పుడు దాన్ని కూడా యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, బై 2030 నాటికి $120 billion ఇండియా యూకే ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ ని రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కుదుర్చుకోవడం జరిగింది కదా. దీని కారణంగా ఏ స్టాక్స్ లాభపడతాయి అనేది కూడా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ నెక్స్ట్ 5 years లో ఆల్మోస్ట్ $60 billion ట్రేడ్ ని పెంచుకోబోతున్నాం. కాబట్టి ఈ 5 years లో 10 స్టాక్స్ దగ్గరగా లాభపడనున్నాయని మనీ కంట్రోల్ వాళ్ళైతే డేటాని అప్డేట్ చేస్తున్నారు. టెక్స్టైల్స్, ఆటో, అగ్రి, ఫార్మా, జ్యువెలరీలో ఉంటున్న కొన్ని కంపెనీస్ కి లాభం చేకూరుతుందని ఒక్కొక్క స్టాక్ ని మెన్షన్ చేస్తున్నారు. టెక్స్టైల్ సెగ్మెంట్ లో కేపీఆర్ మిల్స్ అండ్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కి ఇండియా యూకే రిలేటెడ్ గా జరిగిన ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ మంచి లాభాల్ని ఇస్తుందని లాజిక్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవి మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఆటో సెక్టార్ కి వచ్చేసరికి వాళ్ళు టాటా మోటార్స్ ని, సోనా బిఎల్డబ్ల్యూ ని సెలెక్ట్ చేస్తున్నారు. టాటా మోటార్స్ కి లాజిక్ కి మనం వెతకాల్సిన అవసరం లేదు. యూకే రిలేటెడ్ గా వాళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ కి ఎక్కువ రోల్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కార్స్, లగ్జరీ కార్స్ ఇండియాలోకి వస్తాయి కాబట్టి ద లెస్ ట్యాక్స్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ బిజినెస్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ సోనా బిఎల్డబ్ల్యూ కూడా టారిఫ్లని తగ్గించడం కారణంగా ఈవీ మేకర్స్ కి వాళ్ళు సప్లై చేస్తారు కాబట్టి పార్ట్స్ ని వీళ్ళకి కూడా బెనిఫిట్ ఈ ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా కుదురుతుందని ఆటో సెక్టార్ ఈ 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేశారు. అండ్ అగ్రి అండ్ మెరైన్ స్పేస్ లో అవెంతి ఫీడ్స్, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ని సెలెక్ట్ చేస్తూ ఫార్మాలో సన్ ఫార్మా, బయోకాన్, సిప్లా ఈ 3 నేమ్స్ ని సజెస్ట్ చేస్తున్నారు. జెమ్స్ అండ్ జ్యువెలరీస్ లో రాజేష్ ఎక్స్పోర్ట్ ని వీళ్ళు ఈ ట్రేడ్ డీల్ కారణంగా లాభం పొందబోయే క్యాండిడేట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో టోటలీ 10 స్టాక్స్ మనీ కంట్రోల్ వాళ్ళు నెక్స్ట్ 5 years రిలేటెడ్ గా ఇండియా యూకే మధ్యలో జరుగుతున్న ట్రేడ్ డీల్ కారణంగా లాభం పొందబోయే స్టాక్స్ అనేలా మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించారంటే వోక్స్ వ్యాగన్ వాళ్ళు వాళ్ళ 2025 గైడెన్స్ ని కట్ చేసుకోవడం జరిగింది. ప్రాఫిట్స్ డ్రాప్ అయ్యాయి 33% దగ్గరగా వాళ్ళ ఫస్ట్ హాఫ్ ప్రాఫిట్. ఇదంతా రీజన్ వాళ్ళు చెప్తున్నది యుఎస్ టారిఫ్స్ కారణంగా వాళ్ళ ఆడి అండ్ పాష్ కార్స్ యొక్క మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని అప్డేట్స్ అయితే చేశారు. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళకి కీ సప్లయర్ సంవర్ధన మదర్సన్, సో వాళ్ళు వాళ్ళ అవుట్లుక్ ని కట్ చేసుకుంటున్నారంటే బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. సో దట్ వాళ్ళకి సప్లై చేసే విడిభాగాలు సప్లై చేసే మదర్సన్ వాళ్ళకు కూడా, సంవర్ధన మదర్సన్ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. జిఆర్ ఇన్ఫ్రా వీళ్ళకి 290 crore 23 lakhs విలువ చేసే ఈపీసీ కాంట్రాక్ట్ జార్ఖండ్ నుంచి లభించిందని నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అక్కడ స్టేట్ హైవే అథారిటీ నుంచి వీళ్ళకి లభించిన ప్రాజెక్ట్ ఇది 26.67 kilometers రోడ్ ప్రాజెక్ట్ అనమాట. సెకీ వాళ్ళతో అంటే ఎస్సీసీఐ వాళ్ళతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు పీపీఏని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని 230 మెగావాట్ పరంగా కుదుర్చుకున్నారని విత్ ద ప్రైస్ ₹4.98 per kilowatt. గుడ్ ప్రైసింగ్. 25 years ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఇది. ఇలాంటి అగ్రిమెంట్స్ పవర్ కంపెనీస్ పరంగా, ఎనర్జీ కంపెనీస్ పరంగా మనం మంచిగానే చూడాలి. లాంగ్ టర్మ్ లో రెవెన్యూ విజిబిలిటీ ఈ అగ్రిమెంట్స్ తో వీళ్ళకి దొరుకుతుంది. బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేశారా రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు ప్రైస్ ని క్లియర్ గా చెప్తున్నారు. ₹290 per share లెక్కన 64,34,000 షేర్లని అంటే ఈక్విటీ పరంగా చూస్తే 4.7% ఈక్విటీని ₹290 per share లెక్కన టెండర్ రూట్ లో అంటే మన దగ్గర నుంచి తీసుకుంటారని, బైబ్యాక్ ఒక సైజ్ 186 crore 60 lakhs అని, ప్రమోటర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయరని అప్డేట్స్ చేస్తున్నారు. బట్ స్టాక్ నిన్న క్లోజ్ అయిన ప్రైస్ ₹245 అంటే సుమారుగా 20% కంటే తక్కువ బెనిఫిట్ నే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ గా చూస్తే ఆల్మోస్ట్ 18% దగ్గరగానే వాళ్ళు ఇస్తున్న ₹290 బైబ్యాక్ ప్రైస్ ఉంటుండడం ఇన్వెస్టర్స్ ఈ బైబ్యాక్ కి ఎగ్జైట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ 4% దగ్గరగా స్టాక్ పడింది. విప్రో వాళ్ళు ఒక మల్టీ ఇయర్ స్మార్ట్ గ్రిడ్ డీల్ ని సౌదీ ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గర నుంచి కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకి సంబంధించిన స్మార్ట్ మీటర్ డేటా మేనేజ్మెంట్ MDM ని వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తారు. సౌదీ వాళ్ళు 2030 కల్లా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్స్ ని పెట్టుకున్నారా, అందులో భాగంగానే వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు విప్రో వాళ్ళు చెప్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి 40 crore 20 lakhs విలువ చేసే ఆర్డర్ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి లభించినట్టు. ఇది ఇంటర్నెట్ సర్వీసెస్ పరంగా లభించిన ఆర్డర్. నవంబర్ 2025 కి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారంటున్నారు. అండ్ ఈ రైల్టెల్ వాళ్ళకి ఇంకొక ఆర్డర్ 10 crore 6 lakhs విలువ చేసే ఐటీ ఆర్డర్
ఒడిశా గవర్నమెంట్ నుంచి లభించిందని జనవరి 2026 లోపు ఇది కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే బిఎల్ కశ్యప్ వాళ్ళకి 152 crore విలువ చేసే సివిల్ కాంట్రాక్ట్ ఎంబసీ గ్రూప్ దగ్గర నుంచి లభించింది. ఈ బిఎల్ కశ్యప్ అనే వాళ్ళు బిల్డింగ్స్ ని, హై రైజ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ని, ఐటీ పార్క్స్ ని అండ్ పెద్ద పెద్ద కట్టడాలని కడుతూ ఉంటారు. 1600 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. బట్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా ఆర్డర్స్ గెలుచుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. ఎన్విరో ఇన్ఫ్రా ఉంది కదా, వీళ్ళకి 221 crore 30 lakhs విలువ చేసే వేస్ట్ వాటర్ ప్రాజెక్ట్ BWSSB వాళ్ళ దగ్గర నుంచి, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 30 months లో ఇది కంప్లీట్ చేసి 10 years పాటు దానికి సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వీళ్ళే చూసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు 30 months లో. ఆ నెక్స్ట్ 10 years కూడా దాని మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ వీళ్ళే చూసుకుంటారు. దానికి కానీ వీళ్ళకి టోటల్ గా 221 crore 30 lakhs విలువ చేసే ఆర్డర్ లభిస్తున్నట్టు. సోనా కామ్స్టర్ ఒక చైర్మన్ సంజయ్ కపూర్ గారు ట్రాజిక్ గా చనిపోయారు కదా. తను చనిపోయేసరికి తన వైఫ్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో తీసుకోవడానికి అండ్ ఇంకొన్ని బోర్డ్ లో చేంజెస్ చేయడానికి వాళ్ళ జనరల్ మీటింగ్ ని, యాన్యువల్ జనరల్ మీటింగ్ ని సోనా కామ్స్టర్ వాళ్ళైతే పెట్టుకోవడం జరిగింది. అనూహ్యంగా కరెక్ట్ గా ఒక రోజు ముందు అంటే నిన్న సంజయ్ కపూర్ వాళ్ళ మదర్ రాణి కపూర్ గారు ఒక లెటర్ ని, మీకు స్క్రీన్ ముందు పెట్టిన లెటర్ ని అయితే రిలీజ్ చేశారు. తను చెప్తున్నది, అసలు నా కొడుకు ఎలా చనిపోయాడో నాకు తెలియట్లేదు, చాలా మిస్టీరియస్ గా ఉంది అది. దాని రిలేటెడ్ గా నేను బాధపడుతున్న సమయంలో నా దగ్గర కొన్ని సంతకాలు చేయించుకునేసి ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ ని పెడుతున్నారు. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయని కంపెనీ పరంగా. సో నేను దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా మాట్లాడడానికి అండ్ ఇంకేదైనా చేయడానికి కూడా బోర్డ్ లోకి కొంతమంది రాకూడదు. పర్టికులర్ గా తను మెన్షన్ చేయాలనుకుంటుంది తన కోడలు అండ్ లేట్ సంజయ్ కపూర్ గారి వైఫ్ ప్రియా సచ్దేవ్ గారి రిలేటెడ్ గా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ని ఆపుతూ ఈ ఏజిఎం ని కండక్ట్ చెయ్యొద్దు అని రాణి కపూర్ గారు తన లేట్ సంజయ్ కపూర్ గారి మదర్ అయితే లెటర్ అయితే రాశారు. బట్ బోర్డ్ దాన్ని పట్టించుకోలేదు, డిఫర్ చేయలేదని. బికాస్ రాణి కపూర్ గారు దీంట్లో షేర్ హోల్డరే కాదని సంజయ్ కపూర్ గారు అండ్ తర్వాత తన వైఫే ఇందులో వాటాదారులుగా ఉంటారని, కాబట్టి తనని పరిగణలోకి తీసుకోవట్లేదనేలా అప్డేట్ చేస్తూ ఏజిఎం అయితే కండక్ట్ చేశారు. సోనా బిఎల్డబ్ల్యూ ని రన్ చేస్తున్నది, ఆపరేషన్స్ చూసుకుంటున్నది వివేక్ విక్రమ్ సింగ్ గారు. సో దానికేం ప్రాబ్లం లేదు. బట్ చైర్మన్ గా ఉంటున్న వ్యక్తి చనిపోవడం, తన కోడలికి బాధ్యతలు వెళ్తూ, డైరెక్టర్ బాధ్యతలు వెళ్తూ ఉండడం, ఆగండి కొంత, నేను దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా మాట్లాడాలి, ఏజిఎం ని ముందుకు తీసుకువెళ్లొద్దు అనేలా తన తల్లి గారు లెటర్ రాస్తున్న కంపెనీ ఓనర్షిప్ పరంగా మీరు చూసారనుకోండి, ప్రమోటర్స్ లో ఏదైతే మెజారిటీ షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 28% షేర్ హోల్డింగ్ ఉందో ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఉంటున్న డైరెక్టర్స్ లో చనిపోయిన సంజీవ్ కపూర్ గారు ఉన్నారా, తనుంటారు. సో కాబట్టి తన తదనంతరం తన వైఫ్ కే వెళ్తుందని, ఎటువంటి విల్ లేకపోవడం కారణంగా రాణి కపూర్ గారి స్టేట్మెంట్స్ తో ఈ బోర్డ్ మీటింగ్ ని ఆపట్లేదనేలా సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు క్లారిఫై చేశారు. ప్రాబబ్లీ ఇలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయనేమో ఇవాళ స్టాక్ 4% దగ్గరగా పడింది. బట్ ఇదేం లాంగ్ టర్మ్ ఇష్యూ కాదు. బికాస్ రాణి కపూర్ గారికి ఎటువంటి వాటా కూడా ప్రెసెంట్ అయితే కంపెనీలో లేదు. ఈవెన్ ఇండైరెక్ట్ గా కూడా సన్ ఫార్మా వాళ్ళు ఉన్నారా, 2015 నుంచి ఏదైతే లిటిగేషన్, యాంటీ ట్రస్ట్ లిటిగేషన్ ఫేస్ చేస్తున్నారో యుఎస్ కోర్టులో, దాన్ని సెటిల్ చేసుకున్నారు. $200 million పే చేస్తానని, అంటే సుమారుగా 1654 కోట్లు నేను పే చేసేస్తాను, ఆ లిటిగేషన్ నాకు సాల్వ్ చేయండి అని సన్ ఫార్మా వాళ్ళు ఓ అగ్రిమెంట్ కి వచ్చేస్తూ ఉండడం పర్టికులర్ గా వీళ్ళ రిలేటెడ్ గా మంచిగానే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ $3 billion దగ్గరగా ఉంది. అందులో $200 million పెద్ద విషయమే కాదు. బట్ లిటిగేషన్ ని సాల్వ్ చేసుకోవడం, అది యాంటీ ట్రస్ట్ లిటిగేషన్ ని పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ వర్స్ట్ ఒకసారి మీరే వినండి. ప్రాఫిట్ 22% పెరిగింది, ROA 4.5% ఉంది, ROE 20% ఉంది, నెట్ NPA 0.38% ఉంది. నెంబర్స్ సాలిడ్ ఉన్నాయని అనుకుంటాం కదా, కానీ కామెంటరీ వీక్ గా ఉంది. అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. పర్టికులర్ గా వీళ్ళ క్రెడిట్ కాస్ట్ పరంగా కన్సర్న్స్ వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉండడం, అసెట్ క్వాలిటీ లిటిల్ ఇంపాక్ట్ అవుతూ ఉండడం కొంత మార్కెట్ లో కన్సర్న్స్ ని రైజ్ చేసింది. అండ్ వీళ్ళు చెప్తున్నది ఇది ఫర్దర్ గా కూడా ఇలా ఎలివేట్ అయింటుంది క్రెడిట్ కాస్ట్ అని. పర్టికులర్ గా కొంతమంది కస్టమర్స్ మల్టిపుల్ లోన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి స్ట్రెస్ అయితే క్రియేట్ అవుతుందని, అది కూడా 2 wheelers 3 wheelers ఎవరైతే వీటి మీద లోన్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి, వీళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్ అలాగే కొనసాగుతూ ఉందని. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుందనేలా వీళ్ళు మెన్షన్ చేస్తుండడం, స్ట్రెస్ పెరిగింది లైటిల్ గా, బట్ కమింగ్ టైమ్స్ లో ఇంకా అలానే ఉంటుంది అండ్ గ్రోత్ స్లో అవుతుందని స్టేట్మెంట్స్ చేస్తుండడమే స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. డామ్ క్యాపిటల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ మీకు అర్థమయ్యేలా సింపుల్ గా స్క్రీన్ మీద ఇలా ఉంచుతున్నాను, ఒకసారి అర్థం చేసుకోండి. నాకు తెలిసి పర్ఫెక్ట్ IPO టైమింగ్ అంటే వీళ్ళది. బికాస్ 9 crores నుంచి 71 crore కి ప్రాఫిట్ సడన్ గా జూమ్ అవుతూ ఉండడం, ఇలాంటి పర్ఫార్మెన్స్ కమింగ్ టైమ్స్ లో డెలివర్ అవుతుందేమో అని IPO టైమ్ లో మనం అనుకుంటాం. కానీ అక్కడి నుంచి మీరు చూస్తే గ్రాడ్యువల్ గా వీళ్ళ నెంబర్స్ లో కంటిన్యూస్ గా డిక్లైన్ అయితే కనిపిస్తుంది. యూజువల్ గా IPOs ఎక్కువగా వస్తున్నప్పుడు అండ్ ఇంకొన్ని కార్పొరేట్ యాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు వీళ్ళకి నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ టైం వీళ్ళ
నెంబర్స్, ఇది ఈసారి నెంబర్స్ కాదు, లాస్ట్ టైం వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేసినా వీళ్ళు సిమిలర్ స్టేట్మెంట్స్ చేశారు. Q4 FY25 లో అంటే లాస్ట్ క్వార్టర్ లో మాకు వీక్నెస్ ఉంది, కానీ కమింగ్ టైమ్స్ లో 24 IPOs లైనప్ ఉంది, స్ట్రాంగ్ గా మేము బిజినెస్ ని డెలివర్ చేస్తామని. బట్ ఈసారి నెంబర్స్ ని మీరు చూస్తే ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా సిగ్నిఫికెంట్ గా మనకి నెంబర్స్ లో ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అలానే బ్యాడ్ నెగిటివ్ అలా మనం ఏం తీసుకోవాల్సిందేం కాదు. అసెట్ లైట్ మోడల్, IPOs అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు వీళ్ళ సర్వీసెస్ తీసుకున్నప్పుడు యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వీళ్ళు సంపాదించుకుంటారు. ఇది సిక్లికల్ అండ్ లంపీ బిజినెస్. IPOs కానీ QIPs కానీ M&A డీల్స్ కానీ వీళ్ళకి డబ్బులు తెచ్చి పెడుతూ ఉంటాయి. బట్ ఈసారి నెంబర్స్ కూడా మార్కెట్ ని సర్ప్రైజ్ చేయలేదు. సర్ప్రైజ్ పక్కన ఉంచండి, అట్లీస్ట్ ఎస్టిమేట్స్ ని కూడా మీట్ అవ్వలేదు. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 31%, ఆపరేటింగ్ సైడ్ 127% గ్రోత్ ని చూపిస్తూ నెట్ ప్రాఫిట్ 13 crores నుంచి 163 crores కి వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ విత్ మార్జిన్స్ 24.8%. విత్ రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా రెవెన్యూ, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఓవరాల్ లారస్ ల్యాబ్స్ నెంబర్స్ బాగున్నాయి. అక్రాస్ వీళ్ళ డివిజన్స్ లో కూడా మీరు చూసుకుంటున్న రీసెంట్ టైమ్స్ తో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ మనకి లారస్ ల్యాబ్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తత్వచింతన్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 11% పెరిగింది, బట్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 28% దగ్గరగా ప్రాఫిట్స్ అయితే ఎలివేట్ అయ్యాయి. మార్జిన్స్ 15% ఉండడం కాస్త 17% కి వస్తూ ఉండడం లిటిల్ సర్ప్రైజ్ గా మార్కెట్ కి అయితే వెళ్ళింది. కాబట్టి వాళ్ళ స్టాక్ ఇంతలా పెరిగింది. ఫైనల్ గా కూడా 12% దగ్గరగా క్లోజ్ అయింది పాజిటివ్ గా. వీళ్ళ SDA అండ్ ఎలక్ట్రోలైట్ సెగ్మెంట్స్ పరంగా స్ట్రాంగ్ గ్రోత్ అండ్ FY26 పరంగా కూడా 25% రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని వీళ్ళు ఇస్తున్నారు. నెంబర్స్ బాగున్నాయి అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ని స్ట్రాంగ్ గా ఇస్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే జూలై 2 వీడియో, మన మార్కెట్ అనాలిసిస్ వీడియో జూలై 2 కి వెళ్ళి ఈ డేటా నేను మీకు చెప్పుంటాను సాయి సిల్క్స్ పరంగా, ఒకసారి గమనించండి. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ మనకు అక్కడ కనిపించింది, 42% గ్రోత్ కనిపించింది. మార్జిన్స్ ఏ మాత్రం స్టెబిలైజ్ అయినా కొంత ఇంప్రూవ్ అయినా నెంబర్స్ లో కొంత స్ట్రాంగ్ పాజిటివ్నెస్ ని చూసే అవకాశం ఉందనుకున్నాం కదా. ఇప్పుడు అలానే మీరు ఒకసారి నెంబర్స్ ని గమనిస్తే వీళ్ళ రెవెన్యూ మనకి గతంలో తెలిసిందే 42% దగ్గరగా గ్రో అయింది. బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల, మార్జిన్స్ పెరగడం వల్ల ప్రాఫిట్ 2 కోట్లు ఉంటున్నది కాస్త లాస్ట్ ఇయర్ లో 30 కోట్లు పోస్ట్ చేశారు. నేను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేశానా, పోనీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన 13.5 కోట్లు ఉంటే ఇప్పుడు 30 కోట్లు వచ్చింది. కంప్లీట్లీ మార్జిన్ గేమ్. రీసెంట్ టైమ్స్ లో ఆడవాళ్ళు ఎక్కువ చీరలు కొన్నట్టున్నారు అండ్ వీళ్ళు కూడా మంచి ధరలకు అమ్మినట్టున్నారు. మార్జిన్స్ ఎలివేట్ అయ్యాయి. స్ట్రాంగ్ ప్రాఫిట్స్, నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ కంపెనీ శ్రద్ధ కార్ప్ కెమ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అగ్రో కెమికల్స్ ని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు, టెక్నికల్ గ్రేడ్ అండ్ ఫార్ములేషన్స్ రిలేటెడ్ గా. అండ్ నాన్ అగ్రో ప్రొడక్ట్స్, కన్వేయర్ బెల్ట్స్ కానీ, రబ్బర్ బెల్ట్స్, షీట్స్, డైస్ అండ్ డై ఇంటర్మీడియట్స్ ని వేరియస్ కంట్రీస్ కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అక్రాస్ ద గ్లోబ్. వీళ్ళ నెంబర్స్ అప్డేట్ అవుతున్నాయి, ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి. రెవెన్యూ 25% గ్రో అయింది, బట్ మార్జిన్ 630 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 424% గ్రో అవుతున్నాయి. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పార్క్. అగ్రో సేల్స్ లో యూరోప్ నుంచి ఆల్మోస్ట్ 43% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఉంది. బ్యాలెన్స్ షీట్ లో ఆల్మోస్ట్ 790 crore దగ్గరగా క్యాష్ ని పెట్టుకొని స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ FY26 పరంగా కూడా టాప్ లైన్ లో 15% గ్రోత్, మార్జిన్ 18% దగ్గరగా ఉంటుంది, హైయెస్ట్ గాని మెయింటైన్ చేస్తూ గుడ్ నెంబర్స్ తో పాటు గైడెన్స్ ని కూడా వీళ్ళు మంచిగా ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగి 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.